ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సంస్కృతం శ్రీ మహాభారతం ఉద్యోగ పర్వం 46వ అధ్యాయం సంస్కృతం చివరి ఘట్టంలో ఉన్నాం. పరమాత్మ తత్వాన్ని గురించి వివరిస్తున్నారు. అందులో ఆత్మను గ్రహించినటువంటి వాడే అన్ని బంధాల నుండి దుఃఖాల నుండి బయటపడతాడు. ఎందుకు ఆత్మ ఎక్కడుందయ్యా చెప్తున్నారు. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ లింగస్య యోగేన సయాతి నిత్యం తం ఈశం ఈఢ్యం అనుకల్పం ఆద్యం పశ్యంతి మూఢాహన విరాజమానం మూఢాహన పశ్యంతి యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. అంతరాత్మ అంగుష్టమాత్ర పురుష. ప్రతి దేహంలో ఆయన అంగుష్టమాత్రం అంత ఆకారంతో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? ఏ దేహంలో అంటే లింగస్య యోగేన సయాతి నిత్యం. ఆయన దేంతో కలిసి వ్యవహరిస్తూ ఉంటాడు అనంటే లింగదేహంతో కలిసి వ్యవహరిస్తుంటాడండి. ఏమిటయ్యా లింగదేహం అంటే గుర్తు ఉంది అని. లింగం అంటే గుర్తు అని. శివలింగం అంటే శివుడికి గుర్తు అని. లింగం ఏదైనా కావచ్చు, గుర్తయ్యా. అయితే ఇక్కడ లింగదేహము అని అంటే సూక్ష్మ శరీరము అని. సయాతి నిత్యం ఆయన దాంతో తాదాత్మ్యం దాని నుండి వ్యక్తమవుతూ ఉంటాడండి అని. మరి స్థూలదేహంలో ఉంటే కనిపిస్తాడా అంటే కనిపించడు. ఎక్కడ ఉన్నాడు? సూక్ష్మదేహంలో ఉన్నాడండి. అంటే సూక్ష్మ స్వరూపంగా ఉన్నాడండి. ఏమిటి సూక్ష్మ శరీరం? బాహ్యంగా ఈ దేహం ఇల్లు లాంటిదే. దీంట్లో కర్మేంద్రియాలు, అవును, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటితో తాదాత్మ్యం చెంది లోపల నుండి స్థూలదేహం ద్వారా బయటికి వ్యక్తమై వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడండి. అంగుష్టమాత్ర ఎంత ఆకారం ఉంటాడంటే బోటన వేలంత ఆకారం ఉంటాడండి. అదేంటండి, భగవంతుడు సర్వవ్యాపకుడు అంటారు కదా, మరి బొటన వేలంత ఆకారం అని కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చాడు? యోగ మార్గంలో దేహంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు అన్నప్పుడు దృష్టి అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అంటే ఏకాగ్రపరచడం కొరకు, దృష్టిని సూక్ష్మం చేయడం కొరకు ఆ విధంగా చెప్తారు. మరి మన జ్ఞాన మార్గంలో ఏమని తెలుసుకోవాలండి అని అంటే అంగుష్ అంటే కాంతివంతమైన, కాంతి స్వరూపుడు,
అంగుష్టమాత్ర పురుష అంటే కాంతి స్వరూపంగా ఏదైతే ఉంటుందో అది ఏ కాంతి అండి? బాహ్యంగా ఏ కాంతి అయినా సరే వేడి పుడుతుంది, కాల్చేస్తుంది. కానీ ఇదేంటి? జ్ఞానకాంతి, వెన్నెల్లాంటి కాంతి. సూర్యుడికి కూడా వెలుగునిచ్చేది ఇదే అయి ఉన్నప్పటికీ కూడా ఇది జ్ఞానకాంతి అండి. సో కాబట్టి జ్ఞానకాంతి స్వరూపంలో లోపల అంతరాత్మ రూపంగా ఆయన ఉన్నాడు. శరీర మనోబుద్ధులకి అన్నింటికి కూడా స్థూల సూక్ష్మ రెండు ఉపాధులకి కూడా ఆయన ప్రాణాన్ని ప్రసాదించేవాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. అయితే ఎవరయ్యా ఆయన? దీంతో ఏంటి సంబంధం అంటే సూక్ష్మదేహంలో సూర్య అతి నిత్యం బయటకు వ్యక్తమవుతూ ఉన్నాడు. ఆయన లేదంటే సూక్ష్మ శరీరం పనిచేయదు. సూక్ష్మ శరీరం పనిచేయదు అని అంటే టెంపరవరీగా అయితే నిద్రపోతున్నాము అని అర్థం. పర్మనెంట్ అయితే చచ్చిపోయారు, స్థూల శరీరం అసలు పనిచేయదు. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ స్వరూపంలో ఆయన నుండి పనిచేస్తూ ఉన్నాడు. తం ఆయన ఈశం అన్నిటినీ నియమించేటువంటి వాడు, ఈఢ్యం ఆరాధనీయుడైన వాడు, అనుకల్పమాద్యం అదుగా ఆయన గుర్తించాలి. ఆద్యం అన్నిటికీ ముందు ఉన్నటువంటి వాడు, ఫస్ట్ ఉన్నవాడు ఆయనే. సర్వసమర్థుడు కూడా ఆయనే. ఆయన సంకల్పిస్తేనే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు ఆయన. మూఢాహ నపశ్యంతి విరాజమానం, ఆయన లోపల అత్యంత చైతన్యవంతంగా విరాజమానుడై ఉన్నప్పటికీ కూడా మూఢుడు గ్రహించలేడు. ఎవడు మూఢుడు? అంతర్దృష్టి లేనివాడు, ఆత్మ అనాత్మ విచక్షణ లేనివాడు, కేవలం దేహమే నిజం అనుకుంటూ దేహాన్ని వీలైనంత సుఖపెట్టడమే పరమం అనుకోని పరుగులు తీస్తూ ఉన్నాడే వాడు మూఢుడు. ఎందుకంటే దృష్టి వాడికి వెనక్కి మళ్ళదు కాబట్టి వెనక్కి చూసుకునేటువంటి శక్తి లేదు. దేవుడు అనేవాడు లేనేవాడు అని అంటారు. నాస్తికుడైన వాళ్ళందరూ అంతే. అంతే అంటే ఆస్తికుడైతే మాత్రం ఏమనుకుంటాడు? దేవుడు ఎక్కడ దేవాలయాల్లోనూ విగ్రహాల్లోనూ ఉన్నాడు అని అనుకుంటాడు. అవునా? రావణాసురుడికి జ్ఞానం ఉందా లేదా? ఉంటే ఋషుల్ని యోగుల్ని ఎందుకు బాధ పెడతాడు వాడు? అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వాడికి మహాశక్తులన్నీ ఉన్నాయి కానీ వాడి మనసు ఏకాగ్రం కాదు, వాడికి మనసు శుద్ధంగా లేదు, దానికి మంచి చెడులను కూడా గుర్తించి సావలేరు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈశం ఈడ్యం అనుకల్పమాద్యం మూఢాహన పశ్యంతి, అంతఃకరణ అశుద్ధి కలిగినటువంటి వాడు చూడలేడు. విరాజమానం సాకాల శరీరాలలో సర్వనామ రూపాలలో నిత్యం నిరంతరం కాంతి స్వరూపం వెలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనకు గోచరం కాడండి అని. ఉదయం 11 గంటలు 12 గంటలు అవుతుంది, వాడెవడో వచ్చి సూర్యుడు కనిపించలేదు అన్నాడు. కారణం ఏంటి? ఒకడు అంటాడు మేఘాలు గమ్మున్నాయని. లేవయ్యా మేఘాలు అన్న. అవునా? అందరికీ కనిపిస్తున్నాడు, వీడు కనిపించట్లేదు అంటే వాడికి ఒక్కడికి మాయమైపోతున్నాడా? లేదు, వాడికి చూసే కళ్ళు లేవు అని. వాడికి చూసే దృష్టి లేదు, కళ్ళు ఉన్నాయి కానీ అవి కనిపించవు కాబట్టి వాడికి తెలియబడదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సూర్యుడు బయట ఉన్నా ఎవడికి కనిపించడు? కళ్ళు లేని వాడికి కనిపించడు. సర్వవ్యాపకుడే భగవంతుడు ఉన్నప్పుడు కూడా ఎవడికి కనిపించడు? దృష్టి శుద్ధంగా లేనప్పుడు ఆయన కనిపించడు. అంతటా ఉన్నాడు, అన్నింట్లో ఉన్నాడు, కానీ ఎవరి దృష్టి శుద్ధంగా లేదో వాళ్ళకి ఆయన కనిపించడు. సో కాబట్టి విరాజమానం అపి మూఢాహ నపశ్యంతి, చూడలేరు. మరి ఎవరు చూడగలరండి? యోగినస్తం ప్రపశ్యంతి, ఆయనని యోగులైనటువంటి వాళ్ళు చూడగలరు. ఎవరికి మనసు శుద్ధి అంతరింద్రియాలు నిగ్రహంలో ఉన్నాయో, ఎవరి బుద్ధి ఏకాగ్రమైందో వాళ్ళు మాత్రమే సనాతనుడైనటువంటి భగవంతుడిని వాళ్ళు మాత్రమే చూడగలరండి. అందరూ చూడలేరు, అంతటా ఉన్నప్పటికి కూడా గ్రహించలేరు. ఎందుకయ్యా భగవంతుడు ఉన్నాడా లేడా అంటే అందరికీ డౌట్ వస్తుంది. గుర్తొస్తాడు ఎప్పుడు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు ఉన్నప్పుడు అస్సలు గుర్తురాడు. సుఖంగా ఉన్నప్పుడు గుర్తురాడు, ఇదంతా మా
స్వశక్తి సంకల్పితం అని అంటాడు, స్వశక్తి కల్పితం అని అంటాడు. కానీ కష్టాలు వచ్చిన ఓ దేవుడా అంటాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళకి సేవలు చేసేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏదో ఒక మతం వాళ్ళు అంటారు చూడండి, అవునా ప్రభు మా గొర్రెల కాపరి, అవునా మా పశువుల కాపరి కదా, మా ఇంటి వాచ్మేను, దేవుడిని ఆ విధంగా చూడాలి అని అనుకున్నటువంటి వాడికి కనిపించకపోవచ్చు కదా. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ విధంగా అట్లాంటి పనులు చేయడానికి మాత్రమే ఆయన కావాలి. అవునా కాదండి, అంతరాంతరాల్లో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి సంపూర్ణ సుఖాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు ఈయన అనే భావం రావాలంటే మనసు శుద్ధి కావాలి. శుద్ధి కావాలంటేనే చెడును వదిలేయాలి, మంచి గుణాలు సంపాదించాలి, అన్ని నిగ్రహానికి రావాలి, అప్పుడు చూడగలరండి. అంతవరకు చూడలేదు. సో కాబట్టి ఏంటంటే అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ, ప్రతి ఒక్కడిలో అంతరాత్మగా ఉన్నటువంటి వాడు చైతన్య స్వరూపుడైనటువంటి భగవంతుడే. ఆయన ఉండడం వలననే లోపల నుండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి విషయగ్రహణం చేస్తుంది. ఆయన లేదు అంటే అంత పై కనిపిస్తూనే ఉంటుంది విగ్రహం లాగానే, లోపలంతా డొల్ల. రోబో ఎంత గొప్పదై ఉన్నప్పుడు కూడా పవర్ లేకపోతే పనిచేయదు, అవునా. పవర్ ఉన్న మెమరీ చిప్ లేకపోయినా ఆహరించలేదు కదా. సో ఇక్కడ పవర్ ఇదే, లోపల నుంచి జ్ఞానం ఇదే అయ్యింది కాబట్టి లోపల అందరినీ కదిలిస్తూ ఉందండి. ఇది ఎవరిలో ఉంటుందండి? మంచి వాళ్ళలో ఉంటుందా, చెడు వాళ్ళలో ఉంటుందా? అసాధనావాపి ససాధనావా సమానమేతదృశ్యతే మానుషేషు సమానమేతద్ అమృతస్యేతరస్య ముక్తాస్తత్ర మద్వవుత్సం సమాపుః యోగినస్తం తపశ్యంతి భగవంతం సనాతనం. అయ్యా ఎవరిలో ఉంటుంది? అసాధనావాపి ససాధనావాపి, సాధకుడయ్యున్నప్పటికీ సాధకుడు కానివాడయ్యున్నప్పటికీ సమానం ఏతత్తు మానుషే దృశ్యే, మానుషే ఏతత్ సమానం దృశ్యే, ఇది అందరిలో ఒకటిగానే ఉంటుంది. సమానమేతత్ అమృతస్యేతరస్య, అయ్యా ఇది అందరిలోనూ ఉంది, కానీ సమానంగా చూసేవాళ్ళలోనూ ఉంది, చూడని వాళ్ళలో కూడా ఉంది. అంటే సాధకుల్లోనూ ఉంది, సాధకుడు కాని వాళ్ళలో కూడా ఉంది అని అన్నారు. అన్నిట్లో ఎవరు చూడగలరు? సాధకుడైనటువంటి వాడు అంతఃకరణ చేసుకుంటే ఆయన చూడడానికి అవకాశం ఉంది. తే ముక్తాః తత్ర మద్వ ఉత్సం సమాపుః, ఎవరైతే అందరిలో నుండి అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడుగా, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఎవరు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది అందుకోవడానికి అవకాశం ఉంది. యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం. అందరిలో ఉన్నప్పుడు ఎవరిలో ఉందండి? దేవుణ్ణి తిట్టేవాళ్ళలో ఉంది, దేవుడి గురించి విమర్శించే వాళ్ళలో ఉంది. అప్పుడప్పుడు ఆయన ఖీర్ భవానీ ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్తే, కాశ్మీర్లో శ్రీనగర్లో ఒకసారి వివేకానంద స్వామి లాగా తిరుగుతూ ఆ టెంపుల్కి వెళ్ళాడట. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు దేవాలయం అంతా పడగొట్టేస్తుంది. ఆయనకి బాధ కలిగింది. ఆయన బాధ కలిగి లోపల నుంచి అత్యావేశంతో అమ్మవారితో అంటున్నాడు, అమ్మా వాళ్ళు కానీ వచ్చి నీ దేవాలయం పగలగొడుతుండేడు, నేను ఉండుంటే ఇట్లా జరిగినిచ్చిండే వాడిని కాదు అని. ఆ అమ్మవారి లోపల నుంచి పక్కన వేశారట. విగ్రహం ఉంది, పక్కన వేశారట. అమ్మ ఏంటి నవ్వుతావు, నేను అనేది కరెక్టా కాదా అన్నాడట. నువ్వు నన్ను రక్షిస్తావా, నేను నిన్ను రక్షిస్తానా అందట. అవునా, నువ్వు నన్ను రక్షిస్తావా, నేను నన్ను రక్షిస్తానా అని. అవునమ్మా నిజమేనమ్మా అన్నాడు. ఏమైంది? సో ఇక్కడ ఏంటంటే భావ ఆవేశంలో వస్తూ ఉంటాయి, కానీ తిరిగి గుర్తించేటప్పటికి ఏమవుతుందయ్యా అంటే అందరిలో ఉండి అందరినీ రక్షించేది ఎవరయ్యా? అప్పుడు అందట వాళ్ళ లోపలికి వెళ్ళి దేవాలయాన్ని కొట్టించింది కూడా నేనే పో.
కొట్టించింది కూడా నేనే ఏంటండి కారణాలు ఏమేమి ఉంటాయి, ఏమైనా కారణాలు ఉంటాయి. అప్పుడెప్పుడో విజయవాడలో కనకదుర్గమ్మ గారు అమ్మగారు ముక్కు పుడకపోయేది, కిరీటం పోయిందండి అదేదో అనేటప్పటికి అప్పుడే అమ్మగారు అమెరికా నుండి దిగారు విజయవాడలో. అందరూ కలిసి అమ్మగారు కిరీటం పోయిందమ్మా. ఎందుకంటే అక్కడ ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ విమర్శించడానికి అవకాశం, చేయించేది వాళ్ళే కదా. అప్పటికి అదేది పల్లకీల మీద ఉన్న వెండి విగ్రహాలను కూడా కుట్టుకొని వెళ్ళిపోతున్నారండి. ఏం చేస్తారు తినడానికి లేని వాళ్ళు, అవును కదా, బతకడం చేతకాని వాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు. ఆ అమ్మగారిని అడిగారట, అమ్మ ఎందుకు జరిగిందమ్మా అట్లా? అమ్మగారే దొంగిలింప చేశారులే అన్నది. అదేంటమ్మా, వాడెవడో పాపపు సొమ్ముతో అవునా కిరీటం తయారు చేసుకొని వచ్చి టోపీలాగా దాన్ని పెడితే ఏం పెట్టాడు, టోపీ పెడితే ఎన్ని రోజులు భరిస్తుందా, తీసి పారేసింది వాడు ఎవడో ఎత్తుకున్నాడు వాళ్ళు. అదే కదా లోపల నుంచి లోపల దృష్టితో చూస్తే ఇప్పుడు అంతటా అందరిలో ఉన్నవాడు భగవంతుడే. ఇప్పుడు దొంగతనం చేయాలన్నా వాడికి శక్తిని ఇచ్చేది ఎవరు? ఒక్కడేగా. అని మీద దానికి దృష్టి ఏకత్వంలో ఎక్కడైతే నిలబడిందో స్పష్టంగా తెలుస్తుంది. నామరూపాలలో వేరువేరుగా చూస్తున్నావు కానీ మరి నామరూపాలలో అంతర్గతంగా ఉన్నది ఒకటే పరమాత్మ అయినప్పుడు ఆయన తెలియకుండా ఏదైనా జరగడానికి అవకాశం ఎక్కడుంది? ఆశ్రమంలో ఏదో దొంగతనం పోయింది, అందులో పొరుగు దొంగతనం పోయింది, ఎందుకు ఏడుస్తారు అన్నాడు. దొంగతనం పోతే బాధపడరా అని అమ్మగారు అన్నారు. రైట్ ప్యాకెట్లో ఉన్నది తీసి లెఫ్ట్ ప్యాకెట్లో పెట్టాడు పో, ఆయనకి తెలుసు రెండు, దానికంటే ఏదో ఇంకా ఏదో మంచిదే ఇస్తాడు పో. అవునా, దానికంటే ఇంకా మంచిదే ఇస్తాడు పో అని. ఏమిటి అంటే అందరిలో ఉండి చేయించేవాడు ఒకడండి. ఆవిడవాడు సంస్కారాలు వాడి విధంగా వ్యక్తమవుతుంటాయి. కానీ ఆయన్ని శరణాగతి పొందితే సంస్కారాలని తొలగించి ఆయన్ని చూపించుకుంటాడు, ఆయనకే ఆయన వ్యక్తమవుతాడు. అలా కాదు నాకు ప్రపంచంలో ఉన్న విషయాలు కావాలి అనేటట్లయితే ఏం చేస్తాడు, వాడు సంస్కారాలను వ్యక్తం చేస్తాడు, నీ కర్మ పో కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సాధకుడు అయి ఉన్నప్పటికీ కూడా సాధకుడు కానివాడు అయిన అందరిలో ఉన్నవాడు ఆయనే. ఎవడికి ఆయనే కావాలి అని ఉందో వాడికి అధికారాన్ని ఇస్తాడు. అదే సాధనా చతుష్టయ సంపత్తి. వాడు రియలైజ్ అవుతాడు, ఏమని, అంతా నువ్వేనయ్యా అని, నీకంటే వేరుగా నేను కూడా లేనండి అని గుర్తిస్తాడు. ఇంత ఉన్నది నువ్వే అని గుర్తిస్తాడు. మిగతా వాడు కనిపెట్టలేడు, ఆయన కూడా వేరుగా చూస్తాడు. ఉభౌ లోకౌ విద్యయా వ్యాప్యయాతి తదాహుతం చాహుతమగ్నిహోత్రం మాతే బ్రాహ్మీ లఘుతా మాదధీత ప్రజ్ఞానం శాన్నామధీరా లభంతే యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఉభౌ లోకౌ విద్యయా వ్యాప్యయాతి, జ్ఞానం ఉన్నటువంటి వాడు అన్ని లోకాల్లోనూ తిరగలడు, వ్యాపించి తిరగలడు. తదాహుతం చ, ఆహుతం అగ్నిహోత్రం, ఆయన అలాగే హవిస్సులు కూడా ఇవ్వగలడు, చేయకపోయినా చేసినట్లే. మాతే బ్రాహ్మీ లఘుత మాధదీత ప్రజ్ఞానం స్యాత్ నామ ధీరా లభంతే. ధీరా ప్రజ్ఞానం స్యాత్, ఎవరికి జ్ఞానం ఉందో, సరైనటువంటి జ్ఞానం ఉందో ధీరా, వాళ్ళకి మాత్రం ఇది లభిస్తుంది, మిగతా వాళ్ళకి లభించదు. అయితే లభించనప్పటికీ కూడా ఎవరికి ఆత్మ తెలియదో వాడు ఆత్మ కంటే అన్యం కాదు. వాళ్ళు ఆత్మ కంటే అన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా అదే అయినారు. కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? లోపల అర్హత లేదు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు. యోగినస్తం, ఎవరు తెలుసుకోగలరయ్యా? ఎవరు అంతఃకరణ శుద్ధి, బుద్ధి ఏకాగ్రత కలిగి ఉన్నారు, వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది, సనాతనమైనటువంటి భగవంతుణ్ణి అని అన్నారు. విద్యయ ఉభౌలోకో వ్యాప్యయాతి, జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే రెండు లోకాల్లోనూ వ్యాపించగలడు. రెండు లోకాలు ఏవి?
లోకం అవలోక ఇది లోక, తెలియపడేటువంటిది లోకం. జనరల్గా బాహ్యంగా చూసినట్లయితే మరి మెలకువలో ఒక లోకం విశ్వం కనిపిస్తుంది, కలలో స్వప్నం అని ఇంకొక లోకం కనిపిస్తుంది. మూడవ లోకం అంటే ఏంటి అండి? విషయగ్రహణం, విషయాగ్రహణమైనటువంటిది, కేవలం దృక్కు మాత్రమే ఉండేటువంటిది. కానీ అది అక్కడ తెలియలేదు. ఏంటి? గాఢ నిద్ర అండి జనరల్గా అంటాం. ఆ మూడవది అక్కడ వేరుగా ఏమీ లేదు, ఉన్నవాడు ఒకడే. కానీ రెండు లోకాలు ఏమిటి అంటే నిద్ర మెలకువలండి అని అన్నారు. కానీ ఈ జనరల్గా అందరికీ వస్తూనే ఉన్నాయి కదా. మరి ఇది ఒకడు తెలిసినవాడు ఇంకొకటి తెలియనివాడు ఏమిటి అని అంటే ఇది ఓకే. కానీ ఏంటి అంటే విద్వాంసుడైనటువంటి వాడు ఉన్నాడే, వాడికి బాహ్యంగా ఉన్న విషయలోకము కనిపిస్తుంది. అవునా? ఇది మిగతా వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, స్థూల సూక్ష్మలోకాలు నిద్రా మెలకువలో. కానీ జ్ఞానం ఉన్నవాడికి ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఏంటి అని అంటే నామరూపాలు అనేటివి కేవలం తొడుగులే, కానీ అన్నిట్లో దూరి అన్నీ అనుభవించేవాడు ఒక్కడైన విషయం జ్ఞానికి తెలుస్తుంది. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞంచ అపి మాం విద్ధి అను. అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడిని అయినటువంటి వాడిని నేనండి అను. సర్వక్షేత్రాలలో క్షేత్రజ్ఞుడిని నేనే అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వజీవరాశుల్లోకి వెళ్ళి అన్నీ అనుభవించేవాడు ఆయనే. తెలిసినవాడు సదా సుఖంగా ఉంటాడు, తెలియనివాడు అనేక రకాలుగా అనుభూతులను పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అజ్ఞానికి ఒకటే విషయమే లోకం, కానీ జ్ఞానికి ఏంటి అంటే అనుభవించేవాడు ఉన్నాడే, ఒక్కడే అన్నిటిని అనుభవిస్తున్నాడు. చూడండి, ఈ దృష్టి ఎక్కడైతే కలిగిందో ఇదే ప్రజ్ఞానం నామ ధీరాహలవంతే. దైవీ గుణాలు కలిగినటువంటి వాడు ఉందే, వివేక విజ్ఞానాలతో బుద్ధి కలిగినటువంటి వాడు, వాడికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదండి. నా తే బ్రాహ్మీ భగవతా మాధదీత. మిగతా వాళ్ళు పొందలేరు. ఎందుకు అనంటే కేవలం ఆ అల్పదృష్టి కలిగినటువంటి వాళ్ళే, అంటే విషయ దృష్టి కలిగినటువంటి వాళ్ళకే అనంతమైన ఆత్మ తెలియబడదు, ఏకమైంది తెలియబడదు, కనిపించేదే నిజమని అనుకుంటాడు. సో దీంట్లో అనేక రకాల విభాగాలని చూస్తాడు. అవునా? మతాలు, కులాలు, దేశాలు, వర్ణాలు, ఒకాలు, ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది చూడండి. ఎలక్షన్ వస్తే ఎన్ని రకాల విభాగాలు, ఎన్ని రకాల తిట్లు, ఎన్ని రకాల బూతులు, ఎన్ని రకాల అబద్ధాలు, ఎన్ని రకాల కల్పనలు అన్నీ బయటపడతాయి. కానీ దేంతో తాదాత్మ్యం చెందకుండా హాయిగా లోపల నుంచి చూసేటువంటి వాడికి ఆహాహాహా ఇదే మిథ్య ఎన్ని రకాల కల్పనలతో కూడి ఉంటుంది. సినిమాలో సినిమా అంటారే, సినిమాలోకి వెళ్ళి కూర్చుందాం చూస్తూ ఉంటే హీరో హీరోయిన్ ఇంకొక సినిమాలోకి వెళ్ళారు, ఇంకో సినిమా చూడడానికి వెళ్ళారు. అవునా? అక్కడ ఇంకొక సినిమా కనిపిస్తుంది. అలాగే ఏంటి అని అంటే ఎక్కడ కూడా ఏంటి అని అంటే నీ సత్యాన్ని మర్చిపోతే అంతా వైవిధ్యమే కనిపిస్తుంది. నీకు సత్యం చూసావా, బాహ్యంగా నామరూపాలు ఏం చేస్తున్నాయి తెలుస్తుంది, లోపల ఉండే ఆయన సాక్షిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. యోగినస్తం ప్రపశ్యతి భగవంతం సనాతనం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఏకత్వంగా ఒక్కడే అయిన వాడు ఆడే ఆటంతా చూస్తూ ఉంటాడు అత్యద్భుతంగా. వేరే సినిమా అవసరం లేదు. వేరే సినిమా ఎక్కడి నుంచి చూస్తున్నా కనిపించేదంతా సినిమానేనండి. ఏవం రూపో మహాత్మా స పావకం పురుషో గిరన్ యో వైతం పురుషో వేద తస్యేహార్దో నరిష్యతే యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఏవం రూపః మహాత్మా సహ పావకం పురుషో గిరన్. ఏవం రూపం, ఈ విధంగా పరమాత్మ సర్వనామరూపాలలోకి వెళ్ళి పురుష పావకం గిరన్, పావకుల్లాగా
అగ్నిలాగా అన్నిట్లో కలిసి తిరుగుతూ ఉన్నాడండి. యోవైతం పురుషం వేద, ఎవరైతే ఆయన్ని తెలుసుకుంటున్నారో తస్య ఇహార్దే నరిష్యతే, వాళ్ళు బాహ్యంగా ఉన్న వస్తువుల కోసం పోరాడరు, దాన్ని దాటిపోయి యోగినస్తం ప్రపశ్యతే భగవంతం సనాతనం. అత్యంత విచిత్రమైనటువంటిది ఇది, చాలా అద్భుతమైన శ్లోకం. ఏవం రూప మహాత్మ, భగవంతుడు ఉన్నాడే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ విధంగా బాహ్యంగా కనిపించే సర్వనామరూపాలలోనూ చేరాడు. పురుష లోపల జీవుడుగా పావకం గిరన్ త్రిపుటితో గొడిచి వ్యవహరిస్తూ ఉన్నాడండి. చూసేవాడు, చూడబడేది, చూడడం, 3 పావక. అలాగే పావనం చేసేవాడు కూడా అని, ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఇది పావనం అయిపోతుందని. కానీ చూడండి, చూస్తూ ఉంటే ప్రపంచం అంతా త్రిపుటితో కూడా ఉంటుంది. తెలుసుకుంటూ ఉన్న తెలుసుకునేవాడు, తెలియబడేది తెలియడం, అవునా, చూసేవాడు చూడబడేది చూడడం, చేసేవాడు చేయబడేది చేయడం, మొత్తం ప్రపంచం అంతా త్రిపుటిగానే కనిపిస్తూ ఉంటుందండి. ఎవరికి పరమాత్మ లోపల దూరి ఇదంతా ఆట జనాలందరినీ ఆడిస్తూ ఉన్నాడు. త్రిపుటితో కూడి త్రిపుటి అనే ఆట ఆడిస్తూ ఉన్నాడు ప్రపంచం అంతా. అయితే లోపలికి తొంగి చూడగలిగేటట్లయితే యోవైతం పురుషం వేద, ఎవడయ్యా ఆడించేవాడు అని లోపల నుంచి చూస్తే ఆడించేవాడు ఆయనే, ఆడేవాడు కూడా ఆయనే. ఇది విచిత్రం. ఆడించేవాడు ఆయనే, ఆడేవాడు ఆయనే. ఒకే సినిమాలో ఒక వ్యక్తి హీరో విలన్ 2 పాత్రలు చేస్తున్నాడు అని అనుకోండి, కొట్టేవాడు ఆయనే, కొట్టించుకునేవాడు కూడా ఆయనే. కొట్టించుకునేవాడు కూడా ఆయనే. అంటే అది అట్లా వీలవుతుందండి అని అన్నాం అనుకోండి, మన నిద్రపోతుంటే మన మనస్సే లేచి, అవునా కాదా, దాంట్లో మనం అవుతున్నాం. మనకు అనుకూలమైన విషయాలు కొన్ని, ప్రతికూలమైన విషయాలు కొన్నిగా. ఎవరు తయారవుతున్నారు? పడుకున్నవాడేగా. ఎవడైతే పడుకున్నాడో వాడే లోపల లేచి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఆలోచిస్తున్నాడు. కొన్నిటి ద్వారా సుఖాన్ని పొందుతున్నాడు ఫీల్ అవుతున్నాడు, కొన్నిటి ద్వారా దుఃఖాన్ని పొందుతున్నాడు ఫీల్ అవుతున్నాడు. ఎవడైనా అంటే మొత్తం వాడే, దాంట్లో అనుభవించేవాడు వాడే, అనుభవించబడే విషయాలు వాడే, అనుభవాలు వాడే, ఆ అనుభవాల్లో మంచి చెడు తొందర అన్నీ కూడా వాడే. ఎవడు ఒక్కడే ఉన్నాడండి అన్నీ కూడా. ఈ విషయం ఎవడికి తెలిసిందో ఈ భావం నుండి చెలించకుండా నిలబడగలిగేటట్లయితే యహవైతం పురుషం వేద. సో కాబట్టి ఆడించేవాడిని ఎవడైతే చూస్తున్నాడో ఆటకట్టు. ఎందుకు? ఆడేవాడు కూడా ఆయనే. అంతవరకు ఏమనుకుంటారు, ఆ భగవంతుడికి దయలేదండి, నాకు కష్టాల మీద కష్టాలు ఇస్తున్నాడండి, నష్టాల మీద నష్టాలు ఇస్తున్నాడండి, బాధల మీద బాధలు ఇస్తున్నాడండి అంట. అయ్యా, బాధలు ఇచ్చేవాడు వాడైనప్పుడు అనుభవించేవాడు కూడా వాడే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే అనుభవం కూడా వాడే. అదే ప్రహ్లాదుడు చూడండి ఏమన్నాడు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న కాలకోట విషయాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు, నాన్న నీకు తెలియదు ఈ విషయం కూడా నారాయణుడి. చీకటి గదిలో వేస్తే నాన్న చీకటి వెలుగుని ఏ విధంగా బాధించగలదయ్యా, చీకటిని చూసే వెలుగున్నదే అదే నారాయణుడు అన్నాడు. చీకటిని చూపించే వెలుగు ఉంది కదా, చీకటి ఏం చేయగలదు? చీకటిని కూడా చూస్తున్నా. బాహ్యమైన వెలుగులకు చీకటిని చూడడం చేత కాదు, కానీ లోపల కూర్చొని ఆయన ఉన్నాడు, చీకటిని కూడా చూసేటువంటి వాడు ఆయనేనండి. అవునా? సో కాబట్టి ఏంటంటే ఏకత్వం ఎక్కడైతే దర్శించబడిందో విషం ఆయనే, విషం తాగేవాడు ఆయనే. అవునా? తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుంది? దృష్టి అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత దీన్నేమీ చేయలేదు. సో కాబట్టి ఆడెవరో రాశాడు లెటర్, ప్రహ్లాదుడు విషం తాగాడు చచ్చిపోయాడు కదా, ఇప్పుడు నేను విషం తాగితే ఏమవుతాను అని గురుదేవుడికి లెటర్ రాశాడ. ఖచ్చితంగా సస్తావు అని అన్నాడు. అదేంటి ప్రహ్లాదుడు చచ్చిపోలేదు కదా అంటే, ప్రహ్లాదుడు ఎవరిని అడగలేదు. అవునా? ప్రహ్లాదుడు ఎవరిని అడగలేదు విషం తాగితే చస్తానా బతుకుతారా అని. వాళ్ళ నాన్న అనుకున్నాడు చచ్చిపోవాలి అని, కానీ వీడు అనుకున్నాడు నా పిచ్చి నాన్న
తాగేవాడు ఆయనే, విషయం ఆయనే, తాగడం కూడా ఆయనే. ఉన్నది నారాయణుడు ఒక్కడే, ఆయనకి ఏది ఇష్టమవుతుందో అదే జరుగుతుంది. పని కొట్ట తాగేశాడు. ఏకత్వ దర్శనంలో ఉన్నాడు కదా. కాబట్టి ఏంటి అంటే అంతటా అన్నీ ఆయనే అనే దృష్టి ఎవరికైతే కలిగిందో వాడు మోక్షాన్ని పొందాడు. ఆ విషయం ఎవరికైతే లేదో ఈ త్రిపుటిలో పడి కిందికి పైకి తిరుగుతూ ఉంటాడు. దానికి పావకుడు అంటే త్రిపుటి అయిన వాడు అని, పావకుడు అంటే పవిత్రం చేసేవాడు కూడా అని. పావకుడు అంటే అగ్నిలో ఏమేసినా ఏకమే మిగులుతుంది. అగ్నిలో ఏదేసినా ఏకమే మిగులుతుంది. సో కాబట్టి అగ్ని ఈ సృష్టిలో మొట్టమొదటిగా వ్యక్తమైన రూపం అగ్ని అండి అని. అందుకే అగ్ని ఆరాధన చేస్తారు హిందూ మతంలో అత్యధికంగా. అగ్ని ఆరాధన అండి, అగ్ని కార్యం అండి. అగ్ని అంటే పరమేశ్వరుడు అండి. వేదాలు కూడా అగ్నిమేళే పురోహితం అనే అగ్ని నుండే వేదాలన్నీ వచ్చారు. అగ్ని ఏంటంటే వెలుగు, పరమాత్మయే అని. అప్పుడు దృష్టి అటు తిప్పారో తరించిపోతారు. సహస్రం సహస్రాణం పక్షాన్ సంతత్య సంపతేత్ మధ్యమే మధ్యాగచ్చేత్ అభిచేస్యాన్ మనోజవః యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. సో ఏమైందయ్యా అనంటే యహ సహస్రం సహస్రాణం పక్షాన్ సంతత్య సంపతేత్ మధ్యమే మధ్య ఆగచ్చేత్ అభిచేత్ శాన్ మనోజవః. సహస్రం సహస్రాణం పక్షాన్ వేల కొలది పక్షాలు సంతత్య సంపతేత్. బహిర్ముఖంగా చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయి విషయాలు? ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? వస్తువులు ఎన్ని ఉన్నాయంటే ఎవడు లెక్క పెడతాడండి కదా. అదేదో నక్షత్రాలను లెక్క పెట్టలేదనంటే ప్రపంచంలో ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయో అని. ఓకే, కానీ చూడబడేటప్పుడు 5 ఇంద్రియాలతోనే 5 రకాలుగానే ఉన్నాయండి. కానీ బహిర్ముఖంగా చూసామనుకోండి, ఫస్ట్ లేస్తూనే ఒకటే, అది మనసుగా దుర్మించింది. అది 5 ఇంద్రియాలుగా 5 రకాలుగా చూస్తుంది. 5 రకాల నుండి చూసే కొద్దీ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? అనేకం, అనంతంగా ఉన్నాయి ఈ విషయాలు. ఈ బహిర్ముఖంగా కనిపించేటువంటి వాటివి అన్నీ నిజమే, అన్నిట్లో సుఖాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనిషి యొక్క జీవితం ఏంటి? బహుశాఖా అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అన్నారు. నిశ్చయాత్మిక బుద్ధి లేనటువంటి వాడికి మనసు అనేకంగా అనంతంగా విభజించబడి ప్రపంచంలో కొట్టుకుపోతుందండి అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నిజమో, దాంట్లో సుఖాలు ఉన్నాయనుకున్నప్పుడు మానవుడు ఎప్పటికి తృప్తి పొందగలడా? ఇంపాసిబుల్ కదా. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని మూలానికి చూడగలిగేటప్పుడు అరే ఉన్నది ఒకటే అనేకంగా భ్రమింపజేస్తుంది అనుకున్నప్పుడు ఆ ఒక్కదాన్ని గుర్తించాడో అన్నిటి నుండి బయటపడిపోతాడు. కానీ దృష్టి బహిర్ముఖమై అవునా వేలగా కలిగినటువంటి విషయాలే నిజం అనుకొని బయటకు వెళుతూ ఉన్నటువంటి వాడు పతనమైపోతాడు. కానీ విశేషం ఏంటి అంటే ఇంద్రియాలలో నుండి బయటకు వచ్చి అనంతంగా కనిపించే విషయాలలో తిరిగినప్పటికీ కూడా మానవుడు మళ్ళీ ఎక్కడికి చేరుతున్నాడు? మధ్య ఆగచ్చేతవి చేత్ మనోజన. ఎక్కడికి వెళ్ళి చేరుకుంటున్నాడు? సాయంత్రం ఊరంతా తిరిగినా మళ్ళీ ఇంటికి రావాల్సిందేనండి. అప్పుడప్పుడు పిల్లలు వినట్లేదండి అంటే వాడికి పెళ్లి చేయి పిచ్చి కుదురుతుంది అని సహజంగా ఒక సామెత చెప్తూ ఉంటారు. సో ఇంద్రియాల దూరి బహిర్ముఖంగా వెళ్ళి అనంతంగా కనిపించే విషయాలలో తిరిగినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇంటికి వచ్చి పనుకోవాల్సింది ఊరంతా తిరిగినా కదా. అయ్యా పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందండి అంటే పెళ్ళాం కొరకైనా పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంటికి. ఇక్కడ విశేషం ఏంట్రా అంటే ఈ మనస్సే ఇంద్రియాల దూరి ప్రపంచంలో తిరిగినా మళ్ళీ మూలానికి వచ్చి పడుకోవాల్సిందే. దీనికి అద్భుతంగా కొన్ని ఉపనిషత్తుల్లోను, ప్రశ్నోపనిషత్తులోను ఏనారు ఉదయస్థానంలో కూడా చెప్తారు. ఏంటంటే ఒక పక్షికి కాలుకు తాడు కట్టి ఒక స్తంభానికి కట్టేశారు.
అది ఎగురుతుంది, బుయ్యమని వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? ఈ తాడు అందినంతవరకు వెళ్తుంది. మళ్ళీ ఈ తాడు దగ్గరికి, ఆ కర్ర దగ్గరికి వచ్చి పడుకోవాల్సిందేనండి. అలాగే ఏంటంటే మనసు బయట పరిగెత్తిన మళ్ళీ ప్రాణం దగ్గరికి వచ్చి పడుకోవాల్సిందేనండి అని అక్కడ. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మనసు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సేద తీరాలి? మళ్ళీ రాత్రి అయితే ఈశ్వరుడి దగ్గరకు వచ్చి జీవుడు కలిసిపోతున్నాడు గాఢ నిద్రలో. అవునా? సుఖం ఎక్కడ లభిస్తుంది? ఊరంతా తిరిగిన ఇంటికి వస్తాడండి పడుకోవడానికి. నువ్వు లోకమంతా భిన్నత్వంతో కూడి ఉన్నదని తిరిగినప్పటికి కూడా గాఢ నిద్రలో మళ్ళీ ఈశ్వరుడి దగ్గరకు వచ్చి పడుకుంటున్నాడు. మనసే అక్కడ సేద తీరుతుంది, తను మర్చిపోతుంది, ఒళ్ళు మర్చిపోయి పడుకుంటుంది కదా. అలాగే బాహ్యంగా అనేకంగా కనిపించినప్పటికీ కూడా మరి ఈ అనేకంలో నిత్యం సుఖం ఉండేటట్లయితే వాటిల్లో తిరగచ్చగా 24 గంటలు. వాటిని వదిలేసి మళ్ళీ వచ్చి ఎక్కడ మొదలయ్యాడో అక్కడికి వచ్చి పడుకుంటున్నాడు. ఓ జీవుడా, నీకు సుఖం నీ నిజస్వరూపం దగ్గర ఉంది. అది ఈశ్వరత్వమే, వేరు కాదు. నువ్వు బయట కనిపించే అనేకత్వం నిజమని అనుకుంటున్నావు, కానీ సుఖం పొందలేకపోతున్నావు. భోగాలు అనుభవిస్తున్నావు, సుఖాన్ని పొందలేకపోతున్నావు. నీ నిజస్వరూపం సుఖస్వరూపం. అక్కడికి రా తెలివితో. ఎప్పుడూ సుఖాన్ని అనుభవిద్దు. ఎలాంటి దుర్మార్గుడైనా సరే సుఖపడాలంటే గాఢ నిద్రలోకి వెళుతున్నాడు. మళ్ళీ గాఢ నిద్రలో సుఖపడినంతగా ఎక్కడా సుఖపడట్లేదు. కారణం ఈశ్వరుడి దగ్గరకు వచ్చి తను సమర్పణ చేసుకుంటున్నాడు. అవునా? తిరిగింది మనసు అక్కడికి వచ్చి ఆగిపోతుంది. జీవాభావం అప్పుడే సుఖాన్ని పొందుతుంది. ఇదేదో బాగున్నట్టుందండి, మాకు తొందరగా చూసే అవకాశం ఎక్కడ కనిపిస్తుందండి? అది నదర్శనే తిష్టతి రూపమస్య పశ్యంతి చైనం సవిశుద్ధ సత్వ హితో మనీషి మనసాన తప్యతే ఏ ప్రౌరజేయురమృతాస్తే భవంతి యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. నదర్శనే తిష్టతి అస్య రూపం. ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయి సినిమా చూసినట్టు దాన్ని చూసేద్దాము, టీవీ చూసినట్టు చూసేద్దాము, లేదా ఫోన్లో దృశ్యాలు చూసినట్టు చూసేద్దామా అని అనుకుంటే దాని రూపం ఇక్కడ కనిపించదు. ఏనం పశ్యంతి చ సవిశుద్ధ సత్వ. విశుద్ధ సత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నిత్యం నిరంతరం అంతటా చూస్తూ ఉంటారు. మాకు చూడడానికి అవకాశం ఉన్నదా? చూడొచ్చు. ఎలాగా? మనీషీ హితో మనసా తప్యతే. నువ్వు కనిపించే జీవరాశులకు అందరికీ హితకరంగా వ్యవహరించగలిగితే, అవునా? దానికి భగవద్గీతలు అనేకసార్లు పరంతప 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 అన్నాం. దాంట్లోనే 2 రకాల భావాలు చూపించారండి అన్నారు. పరులని నిరంతరం తపింపజేసేవాడికి సత్యం తెలియదు, సుఖం లభించదు కదా. ఇతరులకు బాధ కలిగించకుండా ఉండడమే పరమ తపస్సును గ్రహించి నడుచుకునేటువంటి వాడికి ఆత్మతత్వం లభిస్తుంది. ఇదే 2 దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి మనీషి హిత మనసా తప్యతే. ఎవడయ్యా మనీషి? అందరికీ హితకరంగా నడుచుకునేవాడు, అందరికీ అనుకూలంగా నడుచుకునేవాడు కాదు, హితకరంగా. హితకరంగా. ఎలక్షన్లు వచ్చాయి, అవునా? లీటర్ను పొగిడితే రోజు తినడానికి తాగడానికి వస్తుంది అనుకునేటువంటి వాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. అలాగే ఇతరులకు అనుకూలంగా వ్యవహరించేవాడు కాదు, హితకరంగా వ్యవహరించేవాడు, ఇతరులకు మంచి చేయడానికి, ఇతరులకు సహకరించే స్వభావం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిలో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. మనీషి మనసా తప్పితే. ఇది అత్యంత ఉత్తమోత్తమైనటువంటి తపస్సు. ఎందుకంటే అందరూ మొట్టమొదటి సుఖపడాలనే భావం లేకపోతే కానీ నువ్వు ఇతరులకు సహకరించలేవు. నువ్వు బాహ్యంగా వచ్చి సహకరించలేవో కానీ నీ మనసు అంతరాంతరాలలో చూస్తే అందరూ సుఖంగా ఉండాలి అని కానీ అనుకోగలిగావు అని అంటే నీకు సంపూర్ణమైనటువంటి సాత్విక బుద్ధి ఉన్నట్లే. అలాంటి వాడు ఏ ప్రావ్రజేయు
అమృతాస్థే భవంతి. ఆ విధంగా భావించి నడుచుకుంటూ ఉన్నటువంటి వాడు ఉన్నాడే ప్రవ్రజేయు, పూర్తిగా త్యాగభావనతో. అంటే నీలో స్వార్థాన్ని త్యాగం చేసి అందరికీ హితకరమైనటువంటి బుద్ధి పైకి రాగలిగితే అప్పుడు నువ్వు తత్వాన్ని గ్రహిస్తావు. యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం ప్రవ్రజేయు. త్యాగబుద్ధితో నడుచుకున్నాడు. త్యాగ లక్షణాలు చెప్పాడు కదా. ఏమిటయ్యా త్యాగం అని అంటే 100 రూపాయలు ఎవరికో దానం చేసి 10 పేపర్లో వేయించుకున్నటువంటి వాడు ఇచ్చిందేమో 100 కానీ అడ్వర్టైజ్మెంట్కి 10,000 పడిందండి. ఇది దేనికోసం ఇచ్చినట్టు? వీళ్ళ యొక్క ఇది పేరు ప్రతిష్టల కోసం చేసేటువంటిది కాదు. ఇతరుల సుఖం కొరకు నువ్వు చెలించే స్వభావం ఎక్కడైతే ఉందో మనసులో ప్రేమ, అది చెలించిపోవడము అంటే ఇతనేదో ఆవేశాలకు లోను కావడం అని కాదు. ఇది ఆవేశం కాదు. అంటే ప్రేమ సహజంగా సర్వజీవరాశుల ఎడ ఎవరికి ప్రేమ ఉందో, ఎందుకు ఉండాలండి అందరి మీద ప్రేమ? నీ మీద నీకు ప్రేమ ఉంటుందో ఉండదా? నీ బాడీలో నీ కుడికాల మీద ప్రేమ ఉంటుందా, ఎడంకాల మీద ప్రేమ? రెండింటి మీద ఉంటుంది. చిటికినేల మీద ఉంటుందా, బొటనవేల మీద ఉంటుందా? రెండింటి మీద ఉంటుంది. కాళ్ళ మీద ఉంటుందా, తలకాయ మీద ఉంటుందా? రెండింటి మీద ఉంటుంది. అవునా? గుండె మీద ఉంటుందా, ఊపిరితిత్తులు? అన్నిటి మీద ఉంటుంది. ఎందుకు? అవన్నీ నావి కదా. మరి నువ్వు అన్నీ నావి అని అనుకోకపోయినా అన్నీ ఆయనవైనా అని అనుకో. నీ జ్ఞానం ఉంటే అంతా నేనే అని అనుకో. అప్పుడు ప్రేమ ఏంటో అర్థం తెలుస్తుంది. కాబట్టి నాది అనుకున్న దాని మీద ప్రేమ పొంగి పొరలు వస్తుంది. శిశువు మీద తల్లికి ప్రేమ. ఎవరి శిశువు మీద? తన శిశువు మీద తనకు ఉంటుంది. పరిమితమైనటువంటి ప్రేమ. కానీ జ్ఞానం నుండి వచ్చిన ప్రేమ ఏదయ్యా? సర్వం ఒకడే, అదే నేను అని అనుకున్నప్పుడు సహజంగా అన్నిటి మీద సహజమైన ప్రేమ ఉంటుంది. అది కానీ పైకి వస్తే నీకు సర్వత్రా భగవద్ దర్శనం అవుతుంది. అదే త్యాగబుద్ధి. అది త్యాగబుద్ధి. చూడండి. గుహంతి సర్ప ఇవ గహ్వరాణి స్వశిక్షయా స్వేన వృత్తేన మర్త్యా తేషు ప్రముఖ్యంతి జనా విమూఢా యదా ధ్యానం మోహయంతే భయాయ యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. సర్పాః గహ్వరాణి గుహంతి ఇవ. పాములు ఎక్కడ ఉంటాయి? గుహలలో, ఇదే లోపల కలుగులలో, పుట్టల్లో ఎక్కడో ఉంటాయి. అవునా? వాటి దగ్గరికి ఎవరైనా వస్తే ఏం చేస్తాయి? కలుగులోంచి పైకి వచ్చి వర్షమని కాటేసి మళ్ళీ లోపలికి వెళ్ళి దాంకుంటాయి. దాంకుంటాయి లోపలగా కదా. అలాగే ఈ ఇంద్రియాలట బిడిక్కిమని బయటకు వచ్చి విషయాల్ని పట్టుకొని ఏం చేస్తాయి? విషయ వాసనలు అనే విషాన్ని ఎక్కించేసి మళ్ళీ లోపలికి వెళ్ళి దాంకుంటాయి. ఇంద్రియాల విషయాల్లోకి వచ్చి విషయ ఆసక్తి అనే విషయాన్ని పట్టుకెళ్ళిపోయి లోపల దాంకుంటాయి మళ్ళీ. మరి సచ్చేది ఎవడయ్యా? లోపల ఉన్న జీవుడు కదా. పాము కాటేస్తే ఏమవుతుంది? విషం ఎక్కేస్తుందండి అని కదా. ఈ పనులు చేసేది ఏంటి? ఈ ఇంద్రియాలేనట. బయటకు వచ్చి విషయాలు పట్టుకున్న విష ఆసక్తిని. ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో వ్యవహరించినంత మాత్రం తప్పు లేదు, కానీ ప్రపంచం మీద ఆశ కలగడమే తప్పండి అన్నారు. మహాత్ములైన సాక్షాత్తు భగవంతుడు అవతరించినప్పుడు కూడా ఎక్కడ తిరుగుతాడు? ప్రపంచంలోనే తిరుగుతాడు. కృష్ణుడికి 16,800 మంది భార్యలు ఉన్నా సంసారి కాదండి అని అన్నారు. గురువులకే గురువు అని అన్నారు. ఎలాగయ్యాడు అంటే దేని మీద తాదాత్మ్యం లేదండి అని. ఆశ లేదండి దేని మీద. ఆశ లేకుండా ఎట్లా పోతుందండి? పిచ్చోడు కూడా ఉండదు. అలా కాదు. చుట్లు కూడా ఉండదు. జ్ఞానంతో దేని మీద తాదాత్మ్యం లేకుండా సమత్వ భావన ఎక్కడైతే లోపల ఉందో వాడు దేనికి తగులుకుపోడు. స్వశిక్షయా స్వేన వృత్తేన మర్త్య. తను కల్పించుకున్నటువంటి విషయాలలో తనే పడిపోయి
మానవుడు చెడిపోతున్నాడు. తే ప్రముఖ్యంతి జన విమూఢ. ఈ ఇంద్రియాలు బయటకు వచ్చి విషయ ఆసక్తిని తీసుకెళ్ళిపోయి లోపల వేసేస్తుంటే ఆ విషమే లోపలంతా వ్యాపించి ఏమవుతుంది అంటే విషం ఏమవుతుంది, వ్యక్తిని చంపేస్తుంది కదా. ఈ వాసనలు ఏం చేస్తున్నాయి, జ్ఞానాన్ని చంపేస్తున్నాయి, అజ్ఞానాన్ని నిలబెడుతున్నాయి. మానవుడు ఏమైపోతున్నాడు, వాటి వెంటబడి వీడు పిచ్చోడైపోతున్నాడు. యథాధ్వానం మోహయంతి భయాయ. ఇంక నిత్యనిరంతరం వాటికి కట్టుబడి వాటి వెంటబడి సర్వనాశనం అయిపోతున్నాడండి. దీన్ని ఆయన కొత్త పదం వాడాడు శంకరుల వారు. ఏంటంటే గాడిదలాగా అయిపోతుంది బతుకు అని. అవునా? ఆడ గాడిద వెంట మగ గాడిద పడుతూ ఉంటుంది. అది వెనక్కి తిరిగి 2 కాళ్ళతో తంతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తుంది, ఈ గాడిద వెంటబడుతుంది, దెబ్బలు తిని వెంటబడుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఇంద్రియాలు ఊరికేయకుండా గుహలో నుంచి బయటకు వచ్చిన పాములాగా ఆ విషయ ఆసక్తిని తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేస్తే అదే విషయంగా మారిపోతుంది. జీవుడు స్వతహాగా సుఖంగా ఉన్నటువంటి వాడు ఏమవుతున్నాడు, తన సుఖాన్ని పోగొట్టుకొని విషయాల వెంట ఇదిగో గాడిద పడినట్లుగా పడుతూ ఉన్నాడండి. జనరల్గా ఏమనుకుంటారు, నేను ఇంత సంపాదిస్తా, నేను ఇంత దాచిపెడతా, నేను ఇన్ని ఇల్లు కడతా, నేను ఇంత అధికారానికి వస్తా, నేను ఇంత అనుభవిస్తా, ఇదంతా ఏమండి అంటే అజ్ఞానం అని అంటున్నారు ఇక్కడ. ఏమండి అవన్నీ చేయకూడదని అంటారా? చేయొద్దని ఇవ్వడం లేదు. అరే బాబు, నేను ప్రపంచంలోకి వచ్చి చేతనైనంత చేస్తా, కానీ నా సుఖాన్ని నేను పోగొట్టుకోను. అవునా కాదా? చేతనైనంత చేయడానికే బయటకు రావాలి. చెయ్యి, బట్ చేసినా చేయకపోయినా నా సుఖాన్ని మాత్రం పోగొట్టుకోను. సో కాబట్టి ఇక్కడ మానవుడు కష్టాలు దుఃఖాలు బాధలు తెచ్చుకుంటూ ఉన్నటువంటిది పని చేయడం వలన చేయకపోవడం వలన. చేయడం వల్ల తెచ్చుకుంటున్నాడు, చేయకపోవడం వల్ల తెచ్చుకుంటున్నాడు. చేయకూడదు చేయడం వల్లగా, చేయకూడదు చేయడం వల్లనే అన్నీ వచ్చి నెత్తిన పడుతూ ఉన్నాయి కదా. కారణం ఏంటంటే బయట విషయం మీద ఉన్న ఆసక్తి వలన లోపల జ్ఞానం ఎగిరిపోయి దీంట్లో మంచి చెడులను కూడా మర్చిపోయి నువ్వు ఇష్టంగా వెళ్ళడం వల్ల రాకున్నటువన్నీ వచ్చి నీకు తగులుతూ ఉన్నాయి. కానీ లోపల జ్ఞానాన్ని కానీ గుర్తుపెట్టుకుంటే బయట ఏం చేయాలి ఏం చేయకూడదని స్పష్టంగా జరుగుతుంది. అవసరమైనటువన్నీ వ్యవహరిస్తూ ఉంటావు, జరగాల్సినటువన్నీ జరుగుతూనే ఉంటుంది. లోపల సుఖం తక్కకుండా ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతూ నడుస్తుంది. కౌరవులకి సంపూర్ణ రాజ్యం అధికారం అన్నీ ఉన్నాయి, కానీ సర్వనాశనం అయిపోయారు. పాండవులకి ఏమీ లేదు, కానీ కృష్ణుడు ఒక్కడున్నాడు. రాజ్యం వచ్చింది, ఆనందం వచ్చింది. చూడండి కృపాండవులు, వాళ్ళకి అన్నీ ఉన్నా సర్వనాశనం అయిపోయారు. వీళ్ళకి ఏమి లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఆయన అన్నీ వచ్చి చేకూరాయి. దేనివల్ల అంటారు? కృష్ణుడు వాళ్ళకి అన్నీ ఇచ్చేసాడు అని ఊరికే ఇచ్చాడా? ఆయన పట్టుకున్నారు వాళ్ళు. ఎక్కడ? లోపల పట్టుకోవాలన్నా బయట పట్టుకోవాలన్నా చెప్పండి. ఎందుకంటే లోపల మనసును శుద్ధం చేసుకొని బుద్ధిని ఏకాగ్రపరిచి బయట అంతటా నడిపించేవాడు ఆయన ఒక్కడే అని కానీ నువ్వు చూస్తూ ఉండగలిగేటట్లయితే ఆయన పాదాలను విడవకుండా పట్టుకున్నావో నీకు అన్నీ లభిస్తాయి. నువ్వు ఆయన్ను మరిచిపోయి ఇక్కడ ఏమో చేద్దాము అని అనుకుంటే అన్నీ జరుగుతాయి. పైగా లోపల ఏంటి అని అంటే అదే అభద్రతాభావంతో వాడికి సత్తా ఉంది, వాడి జ్ఞానం ఉంది, వాడికి బలం ఉంది, వాడు నన్ను వచ్చి ఏమైనా చేసేస్తాడేమని భయంతో వాళ్ళకే చెడు చేయడానికి ప్రయత్నం చేశాడు. అదే కదా వాడు నాశనం చేసుకుంది, సర్వనాశనం అయిపోయాడు. దానికి ఏంటి అని అంటే అన్నిటికీ ఆధారమైన వాడు భగవంతుడు ఒక్కడు. ఆయన్ను పట్టుకొని ఆయనకు అనుగుణంగా నువ్వు నడిచేవన్నీ నీకు వశమవుతాయి. ఆయన్ను మర్చిపోయి ఇంకేదో చేయాలి అనుకున్నప్పుడు అన్నీ పోతాయి. లోపల చూడు, ఆయన మాట విను, ఆయన్ని అనుసరించు. అందరికీ మంచి కోరు, ఎప్పుడూ సుఖమే.
ఇదే జీవితం. నాహం సదా సత్కృతస్యాన్న మృత్యు నచా మృత్యురమృతం మే కుతః స్యాత్ సత్యానృతే సత్య సమాన బంధే సతశ్చయో నిరసశ్చైక ఏవ. కాబట్టి ఏంటంటే లోపలిది మర్చిపోయి బయట భ్రాంతితో తాదాత్మ్యం చెందినప్పుడు చేయకున్నాడు చేసి పతనమైపోతున్నాడయా. అలా కాదు, వెనక్కి తిరిగి అస్సలు నీ స్వరూపం ఏమిటో గుర్తించి దానికి అనుగుణంగా శరీరమును బుద్ధులను నడుపుకున్నప్పుడు అన్నీ అనుకూలమవుతాయి. అహం సదా న అసత్కృత స్యాత్, అసత్తే చేత తయారు చేయబడినటువంటి వాణ్ణి కాదు. నా మృత్యు అంటే అసత్తు చేత అంటే మిథ్య అయిన విషయాదుల చేత తయారు చేయబడినటువంటి వాణిని కాదు. పంచభూతాల చేత నిర్మించబడిన ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నాను. నా మృత్యు పంచభూతాత్మికమైనటువంటి దేహాదులకు మృత్యు ఉంది, నాకు లేదు. నచ అమృత్యు, నాకు మృత్యు రాదండి అలా అనుకున్నా కూడా నువ్వు అజ్ఞానవే. మృత్యు అనేది లేనే లేదు, ఎందుకు నువ్వు అక్కడే ఉన్నాడు. అక్కడ దాకా ఏది వస్తుందండి దాన్ని మార్పు చేయడానికి? మృత్యు లేదు, అమృత్యు లేదు. నాకు అమృతత్వం లభించిందండి అంటే ఇంతకుముందు లేనట్టేగా. నేను సదా అమృత స్వరూపుణ్ణే. అమృత్యు మోతం మే కుతః స్యాత్, నేను సదా అమృత్యు స్వరూపుణ్ణే. మృతం కుతః స్యాత్, నేను అమృత స్వరూపుణ్ణి, నాకు మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? సత్యానృతే సత్య సమానబంధే, సత్య అనృతే సతి అసమానబంధి. సత్తు అసత్తు అనేటువంటివి కూడా విషయ దృష్టితో చెప్పబడినటువంటివి. సత్య అసత్యాలకు వ్యావహారికమైనటువంటివి, వాటికి కూడా అతీతమైనటువంటి వాటిని. సతశ్చయో నిరసతశ్చైకైవ. సత్తు అసత్తు అంటే స్థూల సూక్ష్మమైనటువంటి విషయాలు, వాటికి కూడా నేను అతీతంగా. సత్తు సత్తు అంటే బాహ్య దృష్టితో చూసినప్పుడు కనిపించేటివి సత్తు, స్థూలమైన దేహాలు. అసత్తు అంటే సూక్ష్మమైన దేహాలండి. నేను అది ఇది కూడా కాదు, వాటికి అన్నిటికి కూడా అతీతంగా ఉన్నా. అంటే సత్త సత్తులు ఉన్నాయి, స్థూల సూక్ష్మ దేహాలు రెండు నశించిపోయేటివి. అయితే ఏంటి అంటే సూక్ష్మంగా చూస్తే సూక్ష్మ శరీరం నిరంతరం మారిపోతుంది, స్థూలదేహం మారిపోవట్లేదా? అది కూడా మారుతుంది. విచిత్రం ఏంటంటే స్థూలదేహం వచ్చింది, దీనికి ఇక్కడ మరణం ఉంది, శ్మశానానికి వెళ్తుంది. సూక్ష్మదేహం ఉంది, అది ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుందండి అని అంటున్నాం. అవును, నిజమే కదా. అయినప్పటికీ కూడా అది నిరంతరం మారిపోతూనే ఉందిగా, అవును కదా. ప్రతిరోజు కారణశరీరంలోకి వెళ్ళి అది చచ్చిపోతుందిగా కారణనిద్రలోకి వెళ్ళేటప్పటికి, అవునా? అంతేకాదండి, నువ్వు ఆత్మను తెలుసుకున్న తర్వాత ఇంకా సూక్ష్మ శరీరం ఉందా, మనోబుద్ధులు ఉన్నాయా? కేవలం ఆత్మచైతన్య జ్ఞానం ఒకటే ఉంది. కాబట్టి ఇవి రెండు కూడా నేను కాదండి, వాటికి కూడా అతీతంగా అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగా నేనున్నాను. ఇదిగో నిత్య సత్యమైనటువంటి దేహబుద్ధులకు అతీతమైనటువంటి ఆత్మ నేను అని ఎప్పుడైతే గుర్తుంచుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటున్నావా, సదా ముక్తుడివే. ఇంకా ముక్తి వేరేగా రావాల్సిన అవసరం లేదు. కానీ ఇది మర్చిపోయి బాహ్యంగా దృష్టి మళ్లించి ప్రపంచమే నిజం అనుకుంటూ అటుపోతున్నావా, సదా మృత్యువే. సో నీ ఇంద్రియాలే నిన్ను దృష్టి బహిర్ముఖంగా మళ్లించి పట్టుకొని ఆపుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంద్రియాణం చరంతి యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం వాంబసి అన్నారు. ఇంద్రియాల వెంటబడే మనసుందే, తెరచాప ఎత్తబడినటువంటి పడవ తుఫాను గాలికి తిప్పి 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 సముద్రంలో ఉంచబడినట్టుగా పతనమవుతుంది. కాబట్టి ఇంద్రియాల వెంటబడి ప్రపంచం నిజమని అనుకోకు. ఇంద్రియాలను ఆపుకొని మనసును లోపలికి పంపించి మూలాన్ని వెతికితే నువ్వు తరిస్తావు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.